పిట్టపోరు పిల్లి తీర్చినంట అని కర్ణాటకలో డీకే శివకుమార్ సిద్ధరామయ్యల పోరుని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీర్చినట్టుంది. ఎందుకంటే ఆ మధ్యన డీకే శివకుమార్ దెబ్బ కొట్టడం కోసం సిద్ధరామయ్య సంతోషపడ్డాడు. ఏంటంటే డీకే శివకుమార్ మీద సిబిఐ దర్యాప్తుకి కోర్టు అనుమతి ఇచ్చేటప్పటికి సిద్ధరామయ్య సంబరపడ్డాడు. ఎందుకంటే డీకే శివకుమార్ ఏనాటికైనా సరే సిద్ధరామయ్యని దించేసి తను సీఎం కావాలన్నటువంటిది. అది ఒక సగం డీకే శివకుమార్ సగం సిద్ధరామయ్య అన్నటువంటిది రాహుల్ గాంధీ చెప్పడం వల్ల వీళ్ళిద్దరు కలిసి పనిచేశారు. ఆ ధైర్యంతో ఉంటే అబ్బెబ్బే అట్లాంటిది ఏం లేదు, నేనే పర్మనెంట్ సీఎం అని డిప్యూటీగా డీకే శివకుమార్ ఉంటాడని సిద్ధరామయ్య అప్పట్లో చెప్తే అందులో ఇక డీకే శివకుమార్ తనను దెబ్బ కొడతాడు అనుకున్న టైంలో తనే సిబిఐ కేసు ఎదుర్కోవాల్సి రావటం, సుప్రీంకోర్టు కూడా దాన్ని క్లియర్ చేయడంతో కలవరపడ్డారు. ఇప్పుడు అదే సందర్భంలో కథ రిటర్న్ అయింది. ఏంటది రీసెంట్ ఇవాళ ముడా ఇప్పుడు తాజాగా సిద్ధరామయ్యకి మీద విచారించడానికి తెలంగాణ హైకోర్టు కర్ణాటక హైకోర్టు అనుమతించింది. దాంతో ఇప్పుడు సిద్ధరామయ్య పరిస్థితి డోలాయమానంలో పడింది. అయితే ఇప్పుడు డీకే శివకుమార్తో పాటుగా వీళ్ళందరూ వెళ్ళి సిద్ధరామయ్య దగ్గర కూర్చున్నారు. నెక్స్ట్ సుప్రీంకోర్టుకు కూడా వెళ్దాంలే అని. అంటే ఇప్పుడు సిద్ధరామయ్యని కాపాడే బాధ్యత డీకే శివకుమార్ది, డీకే శివకుమార్ని కాపాడే బాధ్యత సిద్ధరామయ్యది. ఈ కారణంగా వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు దెబ్బ తీసుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటారు.